స్వామివారి పుష్పయాగం పౌర్ణమి సేవ వరకు అన్ని కార్యక్రమాలు చక్కగా నిర్వహించడం జరిగింది. అందరికీ స్వామివారి దర్శనం ఇచ్చారు. చాలా కన్నుల పండుగ ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. మా ఆలయ పురోహితులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అలాగే చక్కగా ఆర్గనైజ్ చేసిన మా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే విచ్చేసిన భక్తులందరికీ కూడా చాలా చక్కగా అందరూ భక్తులు వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించుకొని మాకు భక్తులందరూ కూడా ఎప్పుడు చాలా సపోర్ట్ గా ఉంటారు. అలాగే మాకు ఈ శంఖ చక్రాలు తయారీలో స్వామివారికి అలంకరించడానికి మాకు 2,25,000 దాకా విశ్వేశ్వర గారు విరాళం అందించారు. ఆయన ఇక్కడ మన దగ్గర ఉన్నారు కాబట్టి పేరు చెప్పడం జరుగుతుంది. ఇది నిజంగా ఈ సంవత్సరం స్వామివారి శంఖ చక్రాలతో మా అందరికీ దర్శనం ఇచ్చారంటే ఇలాంటి మహానుభావులందరికీ కారణం. అలాగే వెంకటదుర్గ వింజమూరి సుబ్బారావు గారు 2 లక్షలు డొనేట్ చేశారు. అలాగే కువైట్ నుంచి బిరద సూర్యనారాయణ గారు సాయి సత్సంగ్ అండి, అక్కడ కువైట్ లో సాయి సత్సంగ్ ఉంది, వాళ్ళందరి దగ్గర బిరద సూర్యనారాయణ గారు ఆధ్వర్యంలో 1,08,000 అక్షరాల అక్కడి నుంచి కూడా కలెక్ట్ చేసి మాకు విరాళాన్ని అందించారు. స్వామివారి శంఖ చక్రాల తయారీలో మాకు చాలా వాళ్ళంతా సహకారాన్ని అందించారు, విరాళాలు అందించారు. అలాగే మా బీజీఆర్ భవిష్యత్తి గోవిందరావు గారు విశ్వనాథం గారు గోవిందరాజు గారు అబ్బాయి భవిష్యత్ విశ్వనాథం గారు గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ అండి. మా స్వామివారికి ఏ ఆభరణాలైనా సరే ఆయన ద్వారా చేయించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఆ స్వామివారికి అభయాస్తాన్ని తయారు చేశారు. అలాగే ఈ సంవత్సరం స్వామివారికి శంఖ చక్రాలు కూడా విశ్వనాథం గారి ద్వారా తయారు చేయించడం జరిగింది. వారు కూడా స్వామివారి ఆభరణాలకి 10 గ్రాముల గోల్డ్ స్వామివారికి బహుకరించారు. ఒకసారి మన భవిష్యత్ విశ్వనాథం గారి గట్టిగా క్లాప్స్ అండి. అలాగే వచ్చే సంవత్సరం కూడా కిరీటి మేము